సిబిఐటి అని పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంది? హ్యాపీ డేస్ మూవీ. అలాగే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుందా? క్యాంపస్ మాత్రం అలాగే ఉంటుంది, బట్ ఎలా ఉంటుంది? కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, అసలు ఈ లొకేషన్ ఎక్కడుంది? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ రివ్యూ ఆఫ్ సిబిఐటి. సో ఇంకా మీరు ఏదైనా కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. ఆ కాలేజ్ రివ్యూ కూడా చేసేద్దాం. చలో, సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇది ఎక్కడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1979లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ లొకేటెడ్ అయింది? గండిపేట, హైదరాబాద్. సో ఇట్స్ అఫిలియేటెడ్ టు వాట్? ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, మనకు రెండు అఫిలియేషన్స్ ఉంటాయి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ JNTH. సో అందులో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట. నాక్ ఏ క్రెడెన్షియల్ ఏదైతే ఉందో నాక్ వాళ్ళు అంటే అదొక రివ్యూ రేటింగ్ అనుకోండి, ఏ గ్రేడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద రేట్ అనుకోండి. అండ్ ద క్యాంపస్ విల్ బి ద వాట్ 90 acres లో ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ఓవర్వ్యూ ఆఫ్ ఎక్కడ ఉంటుంది? గండిపేట లొకేషన్లో ఉంటుందమ్మా. అండ్ యూ కెన్ సీ అవుట్స్కట్స్లో ఉంటుంది డెఫినెట్గా. మీరు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద ఎల్బీ నగర్ నుంచి కానీ అటు నుంచి కానీ వస్తే ఇట్స్ డెఫినెట్లీ అవుట్స్కట్లో అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ విల్ బి అవుట్స్కట్లో అనిపిస్తుంది మీకు, రైట్? అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ ఇందులో ఏమేమి ఉంటాయి? పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ అండ్ యూజీ. సో ఇందులో సిబిఐటి విల్ బి ద BE బీటెక్ ఆఫర్ చేసే దాంట్లో సిఎస్సి, ఐటీ, ఈసీ అండ్ ట్రిపుల్ మెకానికల్, సివిల్ ఇవి హాట్ టాపిక్ బ్రాంచెస్ అనుకోవచ్చు మీరు. సిఎస్సిలో అందులో AI ఉంది, డేటా సైన్స్ ఉంది, AM అండ్ ML ఉంది, IoT ఉంది, సైబర్ సెక్యూరిటీ కూడా ఉన్నాయి, అండ్ కెమికల్ అండ్ బయోటెక్నాలజీ ఇవి కూడా ఉన్నాయి. అండ్ మనకు పీజీ కిందకి వస్తే ఇందులో వేరియస్ స్పెషలైజేషన్స్ కూడా MBA, MCA కూడా ఉంటాయి అనమాట. రైట్, చలో నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి, అండ్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే యూ కెన్ సీ హియర్ 2022, 2024, 2025 అకాడమిక్ ఇయర్లో ద బీటెక్ ఫీ స్ట్రక్చర్ ఎంత అంటే 1,40,000 అండ్ ఎంటెక్ అయితే 41,000 అచ్చా ఇది కంప్లీట్ ఇచ్చాడు 4,15,000 అనేది ఏదైతే ఉందో కంప్లీట్ ఏదైతే ఉందో. అండ్ నెక్స్ట్ NRIకి ఉంది, అది NRI దిస్ ఇస్ ద వాట్ B కేటగిరీ అంటే కన్వీనర్ ఏదైతే మీకు ఇది మీకు జనరల్ ఫీజ్ ఏదైతే ఉందో ఇదమ్మా 1,40,000 ఏదైతే ఉందో. అండ్ ఎంటెక్ వచ్చేసరికి 1,51,600. ఇది మనకు అవసరం లేని టాపిక్, బట్ మీరు ఫోకస్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇది. సో దీని ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది? 1,40,000 ఉండబోతుంది మీకు త్రో ఎంసెట్ ద్వారా వస్తే. నెక్స్ట్ థింగ్ ఈజ్ వచ్చేసరికి కట్ ఆఫ్ ఎలా ఉండబోతాయి, ఏ బ్రాంచ్కి కట్ ఆఫ్ అయింది, ఈ క్లోజింగ్ ర్యాంక్ కట్ ఆఫ్ అమ్మ. యూ కెన్ సే సిఎస్సికి 2,000. ఇది డేటా మైబీ చేంజ్ అవ్వచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను 90% యాక్యురేట్ ఉంటుంది. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్, నాకు దొరికిన డేటా ప్రకారం ఇది చేసి పెట్టాను. బట్ స్టిల్ ఇంకేదైనా డీటెయిల్గా కావాలి, ఇంకా క్లియర్గా కావాలి మనకంటే ప్రతి కాలేజ్కి వెబ్సైట్ ఉంటుంది, అలాగే CBSE కూడా వెబ్సైట్ ఉంటుంది. సో అందులో వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ వన్ ఆఫ్ ద కాలేజ్, నాకు దొరికిన ఇన్ఫర్మేషన్స్లో నేను రివ్యూ చేసి నేను మీకు ఇస్తున్నాను. దట్స్ ఇట్. యూ కెన్ సీ సిఎస్సికి వచ్చేసరికి 2,764 ఉంది, ఐటీ వచ్చేసరికి 5,734 ఉంది, డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, కెమికల్, టెక్నాలజీ ఇవి చూసుకోండి కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2024 కట్ ఆఫ్. దీన్ని బేస్ చేసుకొని ఈ కాలేజ్ మీకు వస్తుందా, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ కాలేజ్లో అంటే మీకు వస్తుందా రాదా అన్న ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అంత ఫీ స్పెండ్ చేయగలరా లేదా, చేస్తే ఓకే ఫైన్, దెన్ ఆ ఐడియా కూడా వచ్చేస్తుంది. సో అలా అనమాట. అండ్ కమ్స్ టు ద ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి 2024, 2025 బ్యాచెస్లో ఏదైతే ఉందో యూ కెన్ సీ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ఎంత? 59.9 LPA అమ్మ, 59.9 LPA. యావరేజ్ ప్యాకేజ్ 6 LPA ఉంది. సో ఇది యూజీకి, పీజీకి సంబంధించింది 5 LPA. అండ్ టోటల్ ఆఫరింగ్స్ ఎన్ని వచ్చాయి? 1,039 వచ్చాయి ఓవర్ 140 రిక్రూటర్స్. సో ఎవరైతే వచ్చారో కంపెనీ 140, అరౌండ్ 140 కంపెనీస్ వచ్చాయనుకోండి మీరు, రైట్? టాప్ రిక్రూటర్స్ ఎవరు? సేల్ ఫోర్స్, IBM, క్వాల్కామ్ అండ్ ఎసెన్సర్, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ LTI, మైంట్రీ ఇవి టాప్ రిక్రూటర్స్. సో యూ కెన్ సే సేల్స్ ఫోర్స్ వాళ్ళు 40 LPA పెట్టి తీసుకున్నారంట, IBM 11, క్వాల్కామ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రీమ్ కంపెనీ అనుకోవచ్చు మీరు ఐటీ సెక్టార్లో ఉంటే. సో 18.7 మన చిప్స్ తయారు చేస్తారు కదా, దట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ క్వాల్కామ్ అంటారు కదా, అవే అనమాట. సో ఇన్ఫోసిస్ కూడా డీసెంట్ ఉంది, అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఓకే. సో యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ ద టాప్ రిక్రూటర్స్. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ? సో డెఫినెట్లీ మీకు బీటెక్ బీటీ చేయాలనుకుంటే 10+2 విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఏదైతే ఉందో అది 45% అగ్రిగేట్ ఉండి, సెలక్షన్ వచ్చేసరికి ఎంసెట్ ద్వారా ఉంది, JEE మెయిన్స్ ద్వారా కూడా ఉంది దీనికి. పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి సో గేట్ అండ్ పీజీ సెట్, అండ్ MBA అండ్ MCA వచ్చేసరికి TS ఐసెట్ స్కోర్స్ని బేస్ చేసుకొని మనం ఆఫరింగ్ చేస్తారనమాట వీళ్ళు. అండ్ క్యాంపస్ ఫెసిలిటీస్ చూసుకుంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వచ్చేసరికి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లైబ్రరీస్, ల్యాబొరేటరీస్ అండ్ వచ్చేసరికి క్లాస్ రూమ్స్ మంచిగానే ఉంటాయి. అండ్ హాస్టల్ చూస్తే ఓన్లీ అకామిడేషన్ ఓన్లీ ఫర్ ద బాయ్స్ ఉంది. అండ్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇన్బిల్డ్ లైక్ లోపల క్యాంపస్ లోపల హాస్టల్స్ లేకున్నా కూడా మీరు వరీ అవ్వకండి, సరౌండింగ్స్లో చాలా హాస్టల్స్ ఉంటాయి.
మోస్ట్లీ ఉంటాయి, 90% ఆఫ్ ద ఛాన్సెస్లో ఉంటాయి. కొన్ని హాస్టల్స్ ఉంటాయి, నియర్ బై హాస్టల్స్ ఉంటాయి. యూ కెన్ చూస్ చేసుకోవచ్చు ఆప్షన్స్. అంటే అవి ప్రైవేట్ హాస్టల్స్ అనుకోండి, యూ కెన్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇన్ కేస్ హాస్టల్ లేదు కదా మేము అలా అనుకొని డిసైడ్ అవ్వద్దు. స్పోర్ట్స్ ఫెసిలిటీస్కి వచ్చేసరికి వేరియస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి, సొసైటీ, టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో డెఫినెట్గా ఉంటాయి. డెఫినెట్లీ ఇవి వన్ ఆఫ్ ద హైలైట్ అనుకోండి మీరు సిబిఎస్ఈ కాలేజ్లో చూసుకుంటే. ఐ హోప్ యూ గోట్ ఇట్. సో ప్లేస్మెంట్ ఏంటి, కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ ఇవి మీకు యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని మీకు తెలిసే అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు ఏదైనా కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్